నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో కొంచెం పోలీసులు ఏంటంటే సెక్యూరిటీ కుదించారు. అంటే ఎట్లా అంటే మీటింగ్కి 500 మంది రావాలని చెప్పేసి కూడా నిన్న ఎస్పీ గారు చెప్పారు. ముఖ్యంగా ఇవాళ చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యం ఏంటంటే మామిడి రైతులను పరామర్శించడానికి వైఎస్ జగన్ వెళ్తున్నారు. కానీ అక్కడ పోలీసులు మాత్రం కార్యకర్తలు ఎవరు రానివ్వట్లేదు. అదేవిధంగా అక్కడ ఒక అప్రకటిత ఎమర్జెన్సీ తలపించే విధంగా చిత్తూరు జిల్లా మొత్తం ఈ రకమైన సెక్షన్లు ఉన్న నేపథ్యంలో ఎట్లా చూస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి పర్యటన? జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే జనాలు తండోపతండాలుగా వస్తున్నారు, ఆయన చూడ్డానికి వస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడికి ఉన్న పాపులారిటీ అది. ఆ పాపులారిటీ మరి కూటమి నేతల్లో చంద్రబాబు నాయుడుకి ఎప్పుడో పోయింది, లోకేష్కి అసలు లేదు. పవన్ కళ్యాణ్కి ఈ ఏడాది పాలన చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఉన్న పాపులారిటీ పడిపోయింది. జనాలు అంతా విపరీతంగా ఎగబడి వస్తుంటే 6 నుంచి 8 నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరిపించాలి. పంచాయతీ ఎన్నికలు జరిపిస్తే మరి ప్రజలందరూ ఎటువైపు వెళ్ళిపోతారు, ఏమైపోతారు? పంచాయతీ ఎన్నికల్లో మొత్తం క్లీన్ స్వీప్ చేస్తే కనుక వైసీపీ తమ పరిస్థితి ఏంటి? ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు కూటమి పరిపాలనపై. ప్రజల్లో తిరుగుబాటు వస్తుందా? ఇవన్నీ భయాలు ఉన్నాయి వాళ్ళకి. ఇవన్నీ భయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తే జనం లేరు, పాప ఆయనకి ఎవరు పట్టించుకోవట్లేదు ఆయన్ని అనేది చూపిద్దాం అనుకుంటున్నారు. కానీ అది సాధ్యపడే అంశం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన వెంట 500 మందినే తీసుకువెళ్ళాలని ఆంక్షలు విధించవచ్చు, కానీ ఒక సామాన్య పౌరుడిని నువ్వు వెళ్ళకూడదని ఎట్లా ఆపుతారు? రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన అది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనుకుంటున్నా, చూడకూడదని చెప్పడానికి నువ్వెవరు? నేను చూడాలనుకుంటున్నాను ఒక పౌరుడు అన్నారు. జగన్మోహన్ రెడ్డి నేను కార్యకర్తను కాదు, నేను వైసీపీ కార్యకర్తను కాదు, వైసీపీ నాయకుడిని కాదు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దామని వెళ్తున్నా. ఆపడానికి నువ్వెవరు? నువ్వు ఆపుతున్నావు అంటేనే భయం ఉంది, ఆంక్షలు విధించాలంటేనే భయం ఉంది. కానీ ఎందుకు అడుగడుగునా ఈ రకమైన ఆంక్షలు ఎందుకంటే ఏం చెప్తారు? అదే ప్రజాదరణ కోల్పోయినట్టు స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వమేమో ఈవెంట్ల ద్వారా వచ్చిన ప్రభుత్వము, అది ఏడాది కిందట నేను చెప్తే చాలామంది ఎగతాళి చేసేవాళ్ళు, ఆ రోజున ఎగతాళి చేసేవాళ్ళు కూడా ఈ రోజున వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. సో ఈ రోజున ఏడాది క్రితమే జగన్మోహన్ రెడ్డికి పాపులారిటీ ఉంది, జనాదరణ ఆయనకే ఉంది. ఈ ఈవీఎంల ద్వారా గెలిచారు, ఏదో అయిపోయింది అనుకుంటే, ప్రజలు ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డిని తిరస్కరిస్తారనుకుంటే ఈ ఏడాది పాలనలో వీళ్ళు చేసిన పరిపాలన కానీ, వీళ్ళు ఇస్తున్న హామీలు నిలబెట్టుకోవడం కానీ, లేకపోతే లా అండ్ ఆర్డర్లో కానీ ఏ విధంగా చూసినా కానీ సంతృప్తికరంగా లేదు. కాబట్టి జనాలు జగన్మోహన్ రెడ్డి నయం అని చెప్పేసి ఆయన చూద్దామని వస్తున్నారు. అది ఆ మెసేజ్ అనేది ఇప్పుడు చిత్తూరులో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత చేసిన ప్రతి పర్యటనకి కిక్కిరిసిన జనం ఉన్నారు. ఆ మెసేజ్ రాష్ట్ర వ్యాప్తంగా కన్వే అయిపోతే పవన్ కళ్యాణ్ వెళ్తే మొన్న కారులో పవన్ కళ్యాణ్ వెళ్తుంటే పవన్ కళ్యాణ్ డోర్ ఓపెన్ చేసి సైడ్ బార్ మీద నిలబడి చెయ్యి ఊపుతున్నా కానీ జనం లేరు అక్కడ. 10 మంది లేరు, 10 మంది కూడా జనం లేరు అక్కడ. మరి ఈయనకేమో వేలాదిగా వచ్చేస్తున్నారు. ఈ మెసేజ్ రాష్ట్ర వ్యాప్తంగా కన్వే అయిపోతే వాళ్ళకి పుట్టగతులు ఉండవు, పుట్టగతులు లేవు, మొన్న ఎన్నికల్లోనే లేవు. కానీ ఈసారి జనాలు నమ్మరు. ఇప్పుడు ఒక ఊర్లో మీరున్నారు, నేనున్నాను, మనతో పాటు ఒక 100 మంది ఉన్నారు ఒక పోలింగ్ బూత్లో. వీళ్ళందరం ఓటు వేసాము. నేనైతే వైసీపీకి వేసామో, మిగతా వాళ్ళు వేయలేదేమో అనుకున్నారు. ఇకపైన అది నమ్మరు జనాలు. జనాలు వేయలేదు, ఇది దోపిడీ ప్రభుత్వము అర్థమైపోతుంది. అందుకని జనాల్ని రానికుండా ఆపడానికి వీలున్నంతగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సొంత పార్టీ మంత్రుల మీద నిఘా పెట్టారా అనేది ఒక చర్చ. ఏం చెప్తారు సార్? సొంత పార్టీ మంత్రుల మీద నిఘా పెట్టాలి, సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టాలి. ఎందుకంటే దొంగోడు దొంగతనం చేస్తాడు, దొంగతనం చేసిన సొమ్ము ఒక చోట దాచిపెడతాడు. దాచిపెట్టి ఎక్కడైతే దాచిపెట్టాడో రోజు వెళ్ళి దాన్ని చూసుకుంటూ ఉంటాడు. అది ఎవడన్నా దొంగతనం చేస్తాడా అని. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారం దొంగతనంగా తెచ్చుకున్న అధికారం ఇది. ఒరిజినల్గా వచ్చిన అధికారం కాదు ఇది.
దీంట్లో తమ మంత్రులు కానీ తన ఎమ్మెల్యేలు కానీ ఎవరు ఎప్పుడు జారిపోతారో అనే భయం వెంటాడుతుంది. కాబట్టి వాళ్ళ మీద నిఘా పెట్టక తప్పని పరిస్థితి. అంటే 1 yearలోనే వ్యతిరేకత స్టార్ట్ అయిందంటారా? వ్యతిరేకత ఎన్నికలలోనే ఉంది. వీళ్ళు గెలిచిన ప్రభుత్వం కాదు. మీరు గెలిచిన ప్రభుత్వం అయితే గెలిచారు, గెలిచిన తర్వాత వ్యతిరేకత వచ్చింది అనుకోవచ్చు. కానీ ప్రభుత్వం గెలవని ప్రభుత్వం. ఇప్పుడు ప్రతి ఎన్నికలలో ఇంతకుముందు ఎప్పుడూ లేనిది ఎన్నికల సంఘం ఈసారి ఏమొచ్చింది, ఒక వెసులుబాటు ఇచ్చింది. మీ నియోజకవర్గంలో మీకేమైనా సరే అనుమానాలు ఉంటే 5% పోలింగ్ స్టేషన్లో మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక వెసులుబాటు ఇచ్చింది. ఆ వెసులుబాటు ఎలా చేయాలి అనే ప్రక్రియ కూడా సుప్రీంకోర్టు నిర్దేశించింది. అది సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశాలను అమలు చేయకుండా వేరే ఏదో వాళ్ళకి ఇష్టమైన ప్రక్రియ మేము రూపొందిస్తామంటేనే ఈ ఈవీఎంల వెరిఫికేషన్ అనేది ఒక క్వాలిటీ కంట్రోల్ అని చెప్పింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ ఈవీఎంల ప్రక్రియ ద్వారా అనుమానాలు ఉంటే మీరు తేల్చుకోండి, క్వాలిటీ ఉందా లేదా ఈవీఎంలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ క్వాలిటీ కంట్రోల్లోనే కల్తీ ఉంది. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం కాదు, ఇది కల్తీ ప్రభుత్వం. ఈవీఎంలను కల్తీ చేసి అధికారంలోకి వచ్చిన కల్తీ ప్రభుత్వం. ఈ కల్తీ ముఖ్యమంత్రి, కల్తీ ఉప ముఖ్యమంత్రి, కల్తీ మంత్రులు, కల్తీ ఎమ్మెల్యేలు. మీరు ఈవీఎంలలో రూపొందించిన సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రక్రియనే మీకు కల్తీ అయినప్పుడు ఈ ఎన్నికే కల్తీ, అధికారమే కల్తీ. ఇప్పుడు చిత్తూరు జిల్లా పర్యటనలో ఏంటంటే అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నట్టు 4 రూపాయలకి ఇస్తామని చెప్పి అచ్చెన్నాయుడు కేజీకి మామిడి ధర, అచ్చెన్నాయుడు ఏమో 4 రూపాయలకి ఇస్తామన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఏమో 16 రూపాయలకు ఇస్తామన్న నేపథ్యం ఏం చెప్తారు సార్ దీని మీద? చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు విధ్వంసక నాయకుడు. అంటే రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రతి నిర్ణయం తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే అక్కడ బుగ్గిపాలు అయిపోవాల్సిందే, నాశనం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు ఎందుకు రావట్లేదు? రాష్ట్ర విభజన అప్పుడు పరిశ్రమలు తీసుకురావడానికి ఏమని చెప్పారు? ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయని చెప్పారు. ఆ ప్రత్యేక హోదా వద్దని రాసిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంటే పరిశ్రమలు మాకు అక్కర్లేదని రాసిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మా యువతకి ఉద్యోగాలు అక్కర్లేదు, మా రాష్ట్రానికి అభివృద్ధి అక్కర్లేదని రాసిచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 4 సీపోర్ట్లు జగన్మోహన్ రెడ్డి నిర్మించారు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దాన్ని ఇప్పుడు అదానీ అంబానీలకి ప్రైవేట్ వ్యాపారం చేస్తా అంటున్నారు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. దానివల్ల 2500 నుంచి 2800 వరకు మీకు గవర్నమెంట్ మెడికల్ సీట్లు వచ్చినాయి. అంటే పేద విద్యార్థులు 2-3 లక్షల రూపాయలు ఫీజులు కడితే డాక్టర్ అయ్యే అవకాశం వచ్చింది. దాన్ని ప్రైవేటైజ్ చేస్తా అంటాడు. అంటే పేదలు ఎవరు మీకు మెడిసిన్ చదవకూడదు, కోట్ల రూపాయలు డొనేషన్లు కట్టుకొని మెడిసిన్ చదవాలి. ఇటువంటి వినాశకారి ఆలోచనలు చంద్రబాబు నాయుడుకి తప్ప ఎవరికి రావు. ఆ వినాశకారి ఆలోచనలు వచ్చే చంద్రబాబు నాయుడిని విజనరీ అంటాడు పవన్ కళ్యాణ్. అయ్యా పవన్ కళ్యాణ్ ఆయన విజనరీ కాదు, ఆయన వినాశకారి. ఆంధ్రప్రదేశ్ వినాశనానికి ప్రతి అడుగు అహర్నిశలు కృషి చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అమరావతి ఏమో లక్షల కోట్ల దోపిడీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.